తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. రాహుల్ గాంధీని పిలిపించుకొచ్చి ఎన్ని సభలు పెట్టినా లాభం లేదన్నారు ఆయన. మోడీ పరిపాలన చూసి బీజేపీలో చేరేందుకు ముందుకొస్తున్నారన్నారు. అవినీతి లేని పాలన, సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమన్నారు. సంగారెడ్డికి చెందిన జగ్గారెడ్డి యువసేన నాయకుడు శరద్ గుప్తా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీ అభ్యున్నతి కోసమే పనిచేస్తామన్నారు శరద్ గుప్తా. నల్ల డబ్బును వెలికి తీసుకురావడానికి పెద్ద నోట్ల రద్దు కార్యక్రమం సంబంధించిన వ్యక్తి నందీశ్వర్ గౌడ్ గారు. ఆ రకంగా బాహాటంగా నరేంద్ర మోడీ పాలన, పనితీరు, అవినీతి రహిత విధానాలను నచ్చి వారు కాంగ్రెస్ కాదని బీజేపీలో చేరి బీజేపీలో ఈరోజు చురుకుగా పనిచేస్తున్నారు. ఈరోజు మళ్ళీ అదే సదావ్ చివపేటకు సంబంధించిన కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మరి గుప్తా నేతృత్వంలో మరి అభిషేక్ గౌడ్ యొక్క చొరవతోని పెద్ద ఎత్తున ఇంత సంఖ్యలో పార్టీలు చేస్తున్నారంటే వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం పూర్తిగా ఈరోజు సడిలిపోతుంది. భ్రమలు తొలగిపోయినాయి కాంగ్రెస్ పట్ల. 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో, దేశంలో మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ బతికి బట్టగట్టే పరిస్థితి.